టీటీడీ ఎస్వీ గోశాలలోని గోవుల మృతి మీద టీటీడీ పాలక అదేవిధంగా ప్రతిపక్షాలు ఎవరి వాదన వారిది. ఇక్కడ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసినా, ఇటు టీటీడీ పాలక మండలే మాట్లాడినా వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఒకటే, గోవులు మరణించాయి. అది మాత్రం పక్క. వాళ్ళు చెప్తున్నారు మరణించాయని చెప్పేసి, వీళ్ళు చెప్తున్నారు మరణించాయని చెప్పేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా మన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ గోశాలలో 100కు పైగా ఆవులు మరణించాయి, గోవులు మరణించాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మన టీటీడీ ఈవో శ్యామలారావు గారు కాదు కేవలం 43 మాత్రమే మరణించాయి, ప్రాణాలు కోల్పోయాయని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా ప్రతి నెల 15 గోవులు చనిపోయాయి. దీనికి ముందు టీటీడీ చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు ఆయన కూడా మాట్లాడాడు. అవును చనిపోయాయి, కానీ 10 ఆవులు మాత్రమే చనిపోయాయని చెప్పేసి ఆయన అయితే కాకిలక చెప్పాడు. 10, 4, 13 అని చెప్పేసి. అయినా మనుషులే చనిపోతున్నారు, గోవులు ఒక లెక్క అని చెప్పేసి ఆ లెక్కలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే కరుణాకర్ రెడ్డి గారు ఆరోపించడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే అనేసి తాజాగా ఈవో శ్యామలారావు గారు చెప్పారు. ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు గోవులు మరణించాయని చెప్పేసి ఆరోపించడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే అనేసి తాజాగా మన టీటీడీ ఈవో శ్యామలారావు గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇదే ఈవో శ్యామలారావు గారు 100 గోవులు చనిపోలేదు, కేవలం 43 మాత్రమే ప్రాణాలు కోల్పోయాయని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ తిరుమల ఎస్వీ గోశాలలో ఒక్క గోమాత ప్రాణం పోయినా తీవ్రమైన విషయంగా మనమంతా కూడా పరిగణించాలి. అలాంటిది కేవలం 43 మాత్రమే, చూడండి కేవలం 43 మాత్రమే అని చెప్పేసి ఆయన 43 మాత్రమే ప్రాణాలు పోయాయని చెప్పేసి చెప్పినటువంటి ఈవో గారి మాటల్ని ఎలా తీసుకోవాలో భక్తులు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఈయన 43 గోవులు చనిపోయాయని చెప్పేసి చెప్తే ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినవా? భక్తుల మనోభావాలే దెబ్బతీయడం కాదా ఇది? అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు 100 గోవులు మరణించాయని చెప్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి మాట్లాడినటువంటి శ్యామలారావు గారు ఈయనే చెప్తున్నాడు 43 గోవులు మరణించాయని చెప్పేసి. ఇప్పుడు భక్తుల మనోభావాలు తీయవా? ఇటువంటి ప్రశ్నలకు ఈవో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే నెలకు సరాసరి 15 చొప్పున గోవులు ప్రాణాలు కోల్పోతున్నాయని చెప్పేసి ఈవో ఎట్టకేలకు వాస్తవాలను కూడా అంగీకరించడం జరిగింది. ఇదే మాట కదా భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చర్చలో మాట్లాడింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదే కదా చెప్పాడు. ఆయన కూడా గోవులు మరణిస్తున్నాయి, గత 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పేసే కదా చెప్తున్నాడు. ఇదే మాట కదా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నది కూడా అనే చర్చ ఇప్పుడు జనంలో కూడా బాగా నడుస్తుంది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిందే ఇప్పుడు మన టీటీడీ చైర్మన్ గారు చెప్తున్నారు, టీటీడీ ఈవో గారు చెప్తున్నారు. రోజులు గడిచే కొద్దీ నెమ్మదిగా వాస్తవాలన్నింటిని కూడా అంగీకరించాల్సిన అనివార్యం కూడా కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. తాజాగా టీటీడీ ఈవో శ్యామలారావు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, తమ హయాంలోనే కాదు గత వైసీపీ పాలనలోనూ గోవులు ప్రాణాలు పోయాయి కదా అనేసి సమర్థించుకోవడానికి పేలవమైనటువంటి వాదన కూడా తెరపైకి తెస్తున్నాడు ఆయన. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో భారీ అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈవో ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయాడో ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఆయనగా చెప్తున్నాడు. ఆయన భారీ అక్రమాలు జరిగాయంటాడు. ఆయన ఇప్పుడు 10 నెలలకు పైగానే అయ్యింది ఆయన పదవి స్వీకరించి. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? గోశాలలో గోమాతల ప్రాణాలు పోయాయని చెప్పేసి ఆరోపణలు చేస్తే బెదిరించడానికి అన్నట్టుగా ఈవో గారు ఇతర అంశాలను కూడా తెర మీద తీసుకొస్తున్నాడు. అక్రమాలకు పాల్పడడం ఎంత నేరమో వాటి గురించి తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం దానికి మించి ఇంకా పెద్ద నేరం. అది చేతిలో అధికారం పెట్టుకొని రాజకీయ నాయకుల్లాగా కేవలం విమర్శలు చేయడం ఏంటి? ఇలాంటి మాటలతో ఈవో గారు మరింత పలుచన అవుతారని చెప్పేసి గ్రహిస్తే చాలా బాగుంటుంది. కింద పైన స్టేట్లోనే మీరే, సెంట్రల్లోనే మీరే ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి నిజాలు దిగ్గుదేల్చచ్చు కదా. ఏదో వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, ఏదో వాగుతారు, నిరాధారణ ఆరోపణ కూడా చేస్తారు, వెళ్ళిపోతారు. మరి అదేవిధంగా మన నారా లోకేష్ నాయుడు గారు ఆయన కూడా ట్వీట్ చేశాడు. ఇవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుంది, ఐ సాడెండ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పెద్ద ట్వీట్ చేశాడు ఆయన. మరి మీ ఈవో గారే చెప్తున్నారయ్యా అక్కడ గోవులు మరణిస్తున్నాయని చెప్పేసి. యావరేజ్గా ఆయన లెక్కల ప్రకారమే ఆల్రెడీ 43 గోవులు మరణించాయంట. అంటే నెలకి సరాసరిగా 15 చొప్పున
గోవులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. మీ ఈవో గారు చెప్తున్నారయ్యా నారా లోకేష్ నాయుడు గారు. మళ్ళీ మీరేమో సాడ్ అండ్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే తప్పుడు ప్రచారం, దీన్ని ఎవరికి నమ్మకండి, భక్తుల మనోభావాన్ని దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు అంటారు. వాళ్ళ ఈవో గారే అన్ని నిజాలు చెప్తాడు. మళ్ళీ నారా లోకేష్ నాయుడు గారేమో తప్పు అని చెప్పేసి మాట్లాడతాడు. ఎవరిని నమ్మాలా? ఏంది? ఒకే విచారణ కమిటీ వేసి విచారణ చేయించండి అయ్యా మహానుభావులారా అంటే, లేదు మేము ప్రెస్ మీట్కి వస్తాము, ప్రెస్ మీట్ ముందు వస్తాము, ప్రెస్ మీట్ ముందు మాకు తెలిసిన తప్పుడు మాటలని కూడా మాట్లాడతామని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంకా మిమ్మల్ని ఏమన్నా చెప్పండి.